హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక అతి పురాతనమైన ఆలయానికి అయితే వచ్చేసాము. ముందుగా ఇది ఎక్కడ ఉంది, ఈ ఆలయం విశిష్టత ఏమిటి, దాని చరిత్ర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకుంటూ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామండి. మొత్తానికి మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది తాడిపత్రిలోనే అతి పురాతనమైన ఆలయం అండి. చింతల వెంకటరమణుడు, అంతేకాకుండా ఈ ఆలయానికి భాస్కర క్షేత్రం అని పేరు కూడా ఉంది. ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్దామండి. ముందుగా మనకు ఈ విధంగా కోనేరు అయితే వస్తుంది. మనం ముందు వైపు కాకుండా సైడ్ ఇంకో దారి అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఆలయం లోపలైతే చూసేద్దామండి. ఆలయం లోపల చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది. ముందుగా ఇక్కడ మనకు అమ్మవారి గుడి అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ మనకు అమ్మవారు శ్రీ ఆనందవల్లి రూపంలో అయితే మనకు దర్శనమిస్తారు. ఇది ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయము. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున అయితే ఉంది. ఇది సుమారు 5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయం విజయనగరం రాజుల కాలం నాటి ఆలయం అండి. మేము వెళ్ళేటప్పటికైతే గుడి అయితే క్లోజ్ చేసి ఉన్నారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలం నాటి పెమ్మసాని తిమ్మనాయుడు చేత నిర్మించబడిన ఒక అద్భుతమైన రాతి శిల్ప కళాక్షేత్రం అండి ఇది. ఇక్కడ శిల్పాలు అత్యంత అద్భుతంగా అయితే ఉంటాయి. ఇక్కడ స్వామివారు చింతల వెంకటరమణుని రూపంలో మనకు దర్శనమైతే ఇస్తాడు. స్వామివారికి ఇప్పుడు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఇక్కడ మనకున్న చింతలన్నీ స్వామివారు తొలగిస్తారని, అంతేకాకుండా స్వామివారు ఇక్కడ చింత చెట్టు త్వరలో అయితే వెలసాడని పురాణ గాథలు అయితే చెబుతున్నాయండి. అంతేకాకుండా ఈ క్షేత్రంలో అత్యంత అద్భుతమైన శిల్పాలకు నిలయమని, ఈ శిల్పాలు విజయనగర కాలం నాటి కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయని, ఈ ఆలయం నిత్య పూజాదుల కోసం 1800 ప్రాంతంలో థామస్ మన్రో అనే కలెక్టరు మరమ్మతులు చేయించి నిధులు సమకూర్చినట్లు చరిత్ర అయితే చెబుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం అద్భుత చారిత్ర కట్టడాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర మరియు దీని విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము. ఈ ఆలయ నిర్మాణం సాలువ రాజవంశం నుండి ప్రారంభమై తులువ రాజవంశం వరకు కొనసాగిందని భావిస్తారు. అంతేకాకుండా ఇక్కడ అత్యంత అద్భుతమైన శిల్ప సంపద, ఇవి రామాయణంకు సంబంధించిన శిల్ప సంపద మరియు మహాభారత ఘట్టాలను ఇక్కడ గోడలపై శిల్పాలుగా చెక్కబడ్డాయి. ఇవి విజయనగర శైలికి అద్దం పట్టేలా ఇక్కడ అద్భుతమైన నగీషులు, గ్రానైట్ శిల్పాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే రావణాసురుడు, అదేవిధంగా హనుమంతుడు తన తోకపై కూర్చున్న ఘట్టం అయితే మనకు రామాయణంలో అయితే కనబడుతుంది. చాలా అద్భుతంగా అయితే ఈ శిల్పాలను చెక్కడం జరిగింది. రామాయణం మొత్తము మనం ఈ శిల్పాల రూపంలో అయితే అర్థం చేసుకోవచ్చు. ప్రతి శిల్పము అత్యంత అద్భుతంగా అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ సాధారణ రోజుల్లో ఉదయం 6 నుంచి 11 వరకు
మరియు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు ఆలయం అయితే తెరవబడి ఉంటుంది. అదేవిధంగా శనివారాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 5 నుంచి 9 వరకు అయితే ఉంటుందండి. ఇక్కడ మనకు కనబడుతున్నది హంపీలో ఉన్న అలాగే రాతి రథం అండి. ఇది హంపీలోనే విజయనగర శైలిని పోలి ఉంటుంది. ఇక్కడ ఉన్నది బలిపీఠం అండి. ఈ బలిపీఠం పైన ఒక పుష్పాకారంలో చక్రం అయితే ఉంటుంది. మనం అనుకున్నది మొక్కుని దాన్ని తిప్పామంటే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతీతి. ఇక్కడ కనబడుతున్న రథంలో అయితే మనకు వెనుక వైపు 2 హోల్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి సూర్యకిరణాలు అయితే మాఘమాసంలో భీష్మ, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాల మీద పడతాయని, అందుకోసమే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రమని పిలుస్తారని ఇక్కడ ప్రతీతి. అదేవిధంగా ఇప్పుడు మనం గాలి గోపురాన్ని అయితే చూసేద్దాం. ఈ గాలి గోపురం అత్యంత సుందరంగా అయితే ఉంది. ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ మనం స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక మండపం అయితే వస్తుంది. దీన్ని వాద్యాల మండపం అని అంటారు. ఈ వాద్యాల మండపం అంటే చుట్టూ 18 స్తంభాలు అయితే ఉంటాయి. వాటి నుంచి వాయిద్యం అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న శిల్పాలు రాత్రిపూట స్వామివారిని మెప్పించేందుకు ఇక్కడ ఉన్న స్తంభాల నుంచి సంగీతాన్ని మోగిస్తాయని ఇక్కడ పురాణ గాథలు అయితే చెబుతున్నాయండి. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకునేదానికైతే వెళ్దాము. మాతో పాటు స్వామివారిని మీరు కూడా ఒక క్షణం దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మనం స్వామివారిని దర్శనం అయితే చేసుకుందామండి. చూసేయండి స్వామివారిని. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇక్కడ మనకు శిల్పాలు నాట్యం చేస్తున్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ రామాయణం, కృష్ణావతారం, నరసింహస్వామి అవతారం, రావణుడి అవతార ఘట్టము, రుక్మిణి కళ్యాణ మండపం మనం సంపూర్ణంగా ఉన్న ఈ శిల్పాల్లో చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పుత్రకామిష్టి యాగం నుంచి సీత అగ్ని ప్రవేశం వరకు అత్యంత అద్భుతంగా శిల్పాలు అయితే ఉన్నాయండి. మీరు కూడా తప్పక ఒకసారి ఈ ఆలయాన్ని అయితే దర్శించండి. అంతేకాకుండా ఇక్కడ గుడి ప్రాంగణంలో మనకు ఆంజనేయ స్వామి, వరాహమూర్తి, అలాగే చెన్నకేశవ స్వామి, రామానుజాచార్యులు, గరుత్మంతుడు విగ్రహాలు అయితే మనకు కనబడతాయి. అలాగే గరుత్మంతుడి మండపం ముందు వైపు మనకు రంగమండపం, దానినే నిత్య మండపం అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకు మహాభారత ఘట్టాలు అయితే కనబడతాయి.
ఇక్కడ కనపడుతున్న ఈ స్తంభాలను మనం మోగించడం వల్ల సంగీత వాయిద్యాలు అయితే మనకు వినబడతాయి. ఇదంతా గుడి ప్రాంగణం. రావి చెట్టు, వేప చెట్టు 2 అయితే ఉంటాయండి. ఇక్కడ కనబడుతున్నది తాటకి. ఇదే అండి, ఈ స్తంభాల నుంచి మనకు సంగీతం అయితే వినబడుతుంది. ప్రతి శిల్పము అత్యంత అద్భుతమైన శిల్ప సంపద ఇక్కడ మన చింతల వెంకటరమణుడి ఆలయంలో అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఇది గరుత్మంతుడి సన్నిధండి. అంతే అండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే అండి. ఇది వరాహస్వామి సన్నిధండి. స్వామిని ఒకసారి అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇది రాజగోపురం, అత్యంత ఎత్తైన రాజగోపురం అండి. ఈ రాజగోపురంలో పావురాలు అయితే చాలా ఉన్నాయి. ఓకే అండి, మన వీడియో ఒక లైక్ అయితే చేసేయండి అండి. ఓకే అండి, బాయ్ అండి, అందరికీ నమస్తే.